లక్షల్లో సంపాదిస్తూ 10 మంది మెచ్చుకునేలా బతకాలి అనుకునేవారు కొందరైతే, చుట్టూ ఉన్నవారు సైతం బాగుండాలని కోరుకునేవారు మరికొందరు. ఈ కోవకు చెందిన యువకుడే ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన నాగేంద్ర కుమార్. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఈ విద్యావంతుడు సంప్రదాయ పద్ధతులు మరవకుండా స్వచ్ఛమైన వంట నూనె తయారీకై ఎద్దులతో భారీ గానుగ పరిశ్రమను ఏర్పాటు చేశాడు. ఈయన స్వస్థలం పల్నాడు జిల్లాలోని వైకుంఠపురం. విజయవాడలో ఇంటర్ పూర్తి చేసిన నాగేంద్ర బంధువుల ప్రోత్సాహంతో సీఏలో చేరి ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. ప్రముఖ కంపెనీల్లో చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేశాడు. మంచి హోదా, చక్కటి ఆదాయం లభిస్తున్నా మనసంతా పాడి పశువులైన ఎద్దుల మీద ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఆలోచన మీదే ఉండేది. అనారోగ్యాలకు కారణమవుతున్న రిఫైన్డ్ ఆయిల్కు ప్రత్యామ్నాయంగా వాడే ఎద్దు గానుగ నూనె తయారీకి శ్రీకారం చుట్టాడు నాగేంద్ర. రావెల గ్రామంలోని 2 ఎకరాల్లో లిటిల్ ఫార్మర్ పేరిట వ్యవసాయ అనుబంధ గానుగ పరిశ్రమ ఏర్పాటు చేశాడు. ఉద్యోగ సమయంలో చేసుకున్న పొదుపుతో పాటు బ్యాంకు రుణం తీసుకుని 40 ఎద్దులతో 16 నూనె గానుగలు ఏర్పాటు చేశాడు. నేను చార్టెడ్ అకౌంటెంట్ చదివాను. 14 ఇయర్స్ వర్క్ చేశాను. 13 ఇయర్స్ వర్క్ చేశాను. మంచి ఫుడ్ ఇండస్ట్రీ పెట్టాలి అన్న థాట్తో బయటకు వచ్చాము మేము. యాక్చువల్గా అంటే జాబ్ చేసినప్పటి నుంచే ఈ ఫుడ్ ఇండస్ట్రీ కోసం ట్రై చేస్తూ ఉన్నాం మేము. ఒక 2 ఇయర్స్ దీని మీద రీసెర్చ్ చేసి ఒక మంచి ఫుడ్ ప్రోడక్ట్ మార్కెట్లోకి తీసుకురావాలన్న కోరికతో రకరకాల ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఈ మనిషికి ఫ్యాట్ అనేది చాలా అవసరము, మంచి ఫ్యాట్ ఉండాలి బాడీలో అన్నది గ్రహించినప్పుడు మనం ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనుకున్నాము. బట్ మాకు ఆల్రెడీ ఎద్దులంటే బాగా ఇష్టం. ఎద్దు మాత్రమే ప్యూరెస్ట్ ఆయిల్ ప్రెస్ చేస్తా అనేది మాకు అర్థమైంది. ప్రజెంట్ మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 30 ఫ్యామిలీస్ వర్క్ చేస్తున్నాయి. ప్రొడక్షన్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 1 మంత్ బ్యాక్ మనం తీసింది 200 లీటర్స్. ఇప్పుడు దాన్ని 300 లీటర్స్ తీసుకెళ్ళాము. పబ్లిక్ ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా లైవ్ లో తీసుకెళ్తున్నారు. కొంతమంది ఆన్లైన్ ఆర్డర్స్ చేస్తున్నారు. డోర్ డెలివరీ చేస్తున్నాము. కొద్దిగా డెలివరీ పార్ట్నర్స్ వాళ్ళు అక్కడక్కడ డిలేస్ ఉండొచ్చు కానీ డోర్ డెలివరీ చేస్తున్నాము మనం అందరికీ. 2 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా ఉన్న గానుగ పరిశ్రమల్ని పరిశీలించి వాటిలోని లోటుపాట్లు గ్రహించాడు నాగేంద్ర. 2 కోట్ల రూపాయలు పైగా వెచ్చించి దేశంలోనే అతిపెద్ద ఎద్దుగానుగ పరిశ్రమను నెలకొల్పి స్థానిక మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తున్నాడు. భవిష్యత్తులో వంట నూనెతో పాటు కరెంట్ వచ్చేలా పరిశ్రమను అభివృద్ధి చేస్తానని చెబుతున్నాడు నాగేంద్ర. అలాగే నాది వ్యవసాయ ఆధారిత కుటుంబం కాబట్టి రూల్స్ ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలన్న కోరిక ఉండేది. అలాగే ఒక సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్న కోరిక ఉంది. ట్రెడిషనల్ ఫుడ్ సిస్టమ్స్ని మార్కెట్లోకి తీసుకురావాలన్న కోరిక ఒకటి ఉంది. పబ్లిక్కి మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వాలన్న కోరిక ఒకటి ఉంది. సో ఇవన్నీ లింక్ చేసుకుంటూ మేము ఒక 1.5 year 2 years రీసెర్చ్ చేసి సో ఫస్ట్ ఆయిల్తో స్టార్ట్ చేయాలని ఫిక్స్ చేసిన తర్వాత ఏ ఆయిల్ ఎలా ఇవ్వాలి ఆలోచించి మేము సిస్టమ్స్ అన్ని రకరకాలు పరిశీలించాక మేము ఈ సిస్టమ్ ఎంచుకున్నాము. సో దీనితో పాటు బుల్ ఎకానమీ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాము. అంటే బుల్ తిరిగితే ఆయిల్ రావాలి, దాంతోపాటు పవర్ కూడా రావాలి. అలా డిజైన్ చేసాము. అది కూడా తీసుకొస్తాము. దాని చుట్టూరు ఒక ఎకానమీ డెవలప్ చేయాలన్న కోరిక ఉందండి. అలాగే పబ్లిక్ కూడా హెల్త్ ఇవ్వాలన్న కోరిక ఉంది. 50 మందికి ఉపాధి కల్పిస్తున్న నాగేంద్ర 2 నెలలుగా కొబ్బరి, వేరుశెనగ, నువ్వులు, ఆవాలు, కుసుమతో నాణ్యమైన గానుగ నూనెల్ని వినియోగదారులకు అందిస్తున్నాడు. వినియోగదారులకు గానుగ నూనెపై పూర్తి అవగాహన లేకనే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెబుతున్నాడు. ప్రొడక్షన్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 1 మంత్ బ్యాక్ మనం తీసింది 200 లీటర్స్. ఇప్పుడు దాన్ని 300 లీటర్స్ తీసుకెళ్ళాము. జనాలకు మనం రియల్ ఫుడ్ ఇచ్చినా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో వెళ్ళిపోయారండి. బట్ ఆయిల్ అన్నది వాటర్ కంటే పలుచగా ఉంటుందండి. ఇప్పుడు మన బ్లడ్ నర్వ్స్లో అదే ఫ్యాట్ తిక్కిగా గ్రీజ్గా ఉండబట్టే కదండి హార్ట్ అటాక్లో వస్తుంది. సో ఆయిల్ ఎప్పుడు అలా ఉండకూడదండి. ఆయిల్ ఎప్పుడు పలచగా ఉండాలి. ఎద్దు ఎప్పుడు దాని వాకింగ్ స్టైల్ వల్ల ఆ ప్రెషర్ ఇవ్వదు. ఆ ప్రెషర్ అంతా ఎద్దు తీసుకొని జెంటిల్గా ప్రెస్ చేస్తుంది. చాలా మంది కస్టమర్స్ అంటారు లైవ్లో వచ్చి తీసుకున్నా కూడా ఏంటండి ఆయిల్ పలుచగా వస్తుందండి. నేను వాళ్ళకి ఏం చెప్తానంటే వాటర్ మీద ఆయిల్ తేలుతుంది అంటే వాటర్ కంటే బరువు తక్కువ, అంటే వాటర్ కంటే కూడా పలుచుగా ఉండాలనే కదా. అలా ఫ్లో అయితేనే కదా మనం కూడా ఆరోగ్యంగా ఉండేది. రియల్ ఫుడ్ ఎలా ఉంటుందో మనం మర్చిపోయామండి. చాలా సంవత్సరాలు అవుతుంది. అసలు రియల్ ఫుడ్ చూసి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. వాస్తవానికి లీటరు నూనె ఉత్పత్తికి దాదాపు 2 కిలోల వేరుశెనగను గానుగ చేయాల్సి ఉంటుంది. 300 రూపాయల వరకు ఖర్చవుతుంది. కానీ మార్కెట్లో 140, 150 రూపాయలకే లీటర్ రిఫైన్డ్ ఆయిల్ ఇస్తున్నారంటే
ఎలా సాధ్యమనేది ఆలోచించాలంటున్నాడు నాగేంద్ర. అంటే జనాలకి నువ్వు ఇచ్చిన ఫుడ్ అర్థమవుతుందా, అసలు జనాల ఆ పరిస్థితుల్లో మా ఫాదర్ అడిగే క్వశ్చన్, అసలు నిజంగా పబ్లిక్ నువ్వు ఇచ్చే ఫుడ్ కోసం రెడీగా ఉన్నారా అంటుంటాడండి. మా వైఫ్ నేను నో వీ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పేసి ఫిక్స్ అయ్యి వీఆర్ డూయింగ్ ఇట్ అండి. మేమే మంత్కి మాకు ఫిక్స్డ్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి ఆయిల్ సప్లై చేయాలన్న కోరిక ఉందండి. అది వెళ్ళాలంటే ఒక 1 year టైం పడుతుంది. బట్ ఆ సబ్స్క్రైబర్స్ ఎవరైతే మన దగ్గర పదే వస్తున్నారో వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి మనకున్న కెపాసిటీ వాళ్ళకి మనం ఎంతవరకు ఇవ్వగలుగుతాము, సో ఈ బాటిలింగ్ చేసి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలి అన్న కోరిక ఉందండి. అది వెరీ సూన్ తీసుకొస్తాం మార్కెట్లో కూడా. ఆ తర్వాత ఫ్లోర్స్ తీసుకురావాలని, గీ తీసుకురావాలని ఉన్నాయండి. బట్ అది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. 1 year నుంచి ఇక్కడ పని చేస్తాం జరిగింది. ఆ తర్వాత ఇందులో మేము 30 మంది లేడీస్, 15 మంది మగవాళ్ళు వస్తామండి. ఇక్కడ 16 గానిగల్లో 4 రకాల ధాన్యాలు వేస్తాము, ఫిల్టర్ చేస్తాము, మంచిగా పోస్తాము. మరి మా సార్ మాకు మంచిగా పని చూపించారండి ఇక్కడ. మరి మాకు జీవనోపాధి చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధతో గానుగు నూనె కోసం తమ వద్దకు వస్తున్నారని అంటున్నాడు నాగేంద్ర. వీలైనంత తక్కువ ధరకే విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఉత్పత్తుల్ని అందరికీ చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నామంటున్నాడు. జెనెటికల్ డిసీజ్, అది మన జీన్స్లో వస్తుంది, దానికి మనం ఎవరూ బాధ్యులం కాదు. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అంటారు. టైప్ 1 ఈజ్ జెనెటికల్ డయాబెటీస్, టైప్ 2 ఏమో లైఫ్ స్టైల్ డిసీజ్ అండి. భూమికి విషం ఇచ్చిన భూమి మనకి విషం ఇవ్వదండి, అది ఫ్యాక్ట్. అది కానీ ఆ పంట భూమి దగ్గర నుంచి మన చేతులకు వచ్చాక ప్రాసెసింగ్ పేరుతో కెమికల్స్ కలుపుతున్నాము, అండ్ స్టోరేజ్ పేరుతో కెమికల్స్ కలుపుతున్నాము, అది తిన్నాక కుకింగ్ పేరుతో మనం కెమికల్స్ కలుపుతున్నాము, అండ్ అలాగే డైజెస్ట్ అవ్వడానికి కెమికల్స్ కలుపుతున్నాము, డైజెస్ట్ అయ్యాక వచ్చిన జబ్బులకి కెమికల్స్ తీసుకున్నాము. బాడీకి ఇన్ని రకాల కెమికల్స్ ఇస్తూ మనము హెల్దీగా ఉండాలని కోరుకోవడం పిచ్చితనం అవుతుందండి. సో ఈ స్టార్టప్కి ఉన్న అతిపెద్ద ఆశయం కూడా ప్రాసెసింగ్ దగ్గర నుంచి హ్యూమన్ ప్లేట్కి వచ్చేదాకా ఈ ప్రాసెస్ తీసేయాలనండి. ఎండాకాలం అయితే 4 నెలలు ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది, కానీ ఇక్కడ 365 రోజులు పని ఉంటుంది. ఎంత వర్షం పడ్డా ఇక్కడ పని దొరుకుద్ది. పొలం పనికి వెళ్తే 300, 250 అట్లా వస్తుందండి, కానీ ఇక్కడికి వస్తే రోజుకు 400 వస్తుంది. నెలవారీ లెక్కిస్తారు. అది మాకు ఏదో ఒక విధంగా మాకు సహాయపడుతుంది మా కుటుంబానికి. ప్రజలకు నాణ్యమైన వంట నూనె అందిస్తూ భవిష్యత్తులో వేల మందికి ఉపాధి కల్పించడమే కాకుండా కల్తీకి చెక్ పెడతానంటున్నాడు నాగేంద్ర కుమార్. గుంటూరు జిల్లా రావెలకు చెందినటువంటి నాగేంద్రకు చిన్నప్పటి నుంచి ఎద్దులంటే ప్రాణం. అదేవిధంగా తమ ప్రాంతంలో ఉన్న నిరుపేద మహిళలకు ఉపాధి కల్పించాలనేది ఆశయంగా పెట్టుకున్నాడు. ఈ రెండింటి లక్ష్యం నెరవేర్చే దిశగా తను ఎద్దు గానుగ పరిశ్రమను ఏర్పాటు చేశాడు. దాదాపు 2 కోట్ల రూపాయలతో తమ ప్రాంతంలో ఈ గానుగ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి శనగ నూనె, కొబ్బరి నూనె, అదేవిధంగా నువ్వుల నూనె స్వచ్ఛంగా తీస్తూ వాటిని నాణ్యమైన పద్ధతుల్లో ఉత్పత్తి చేస్తూ అదేవిధంగా వాటిని ఇక్కడ స్థానిక ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు కూడా అందుబాటులో తీసుకొస్తూ మెరుగైన ఆరోగ్యానికి కారణమవుతున్నాడు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.